విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వీళ్ళిద్దరూ ఏదో సమస్యలు, మనశ్శాంతి లేదు. ఆ బిడ్డకైతే ఆ డాక్టర్ ఏం చేశాడు, నీకు ఆ పళ్ళు ఏ పళ్ళుకి చేయమంటే ఏ పళ్ళుకి చేసేసాడు? పళ్ళు బాధకి వెళ్తే నీకు ఏమి తప్పు జరిగింది? హాస్పిటల్లో చెవు ఆపరేషన్ జాయిన్ చేశారు. దగ్గర పెట్టుకో మైక్. కూడా చేశారు. చెవుకి ముక్కు కలిపి నీ చెప్పకుండా చేశారు. తర్వాత ఆపరేషన్ అన్నారు. ఇంకా ఆపరేషన్ ఏమొద్దని చెప్పేసి మీ దగ్గరికి ఫస్ట్ టైం నేను రావాలనుకుని పాపము ఇక్కడికి ఆమె వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ తో, బలహీనతతో, నిశ్శత్తువతో అడుగు తీసి అడుగేయలేని పరిస్థితుల్లో, అటు భర్త మాటినే మనిషి కదా ఆయన ఏంటి పువ్వుల వ్యాపారం చేస్తాడు. ఆ పువ్వులు ఇక వచ్చిన డబ్బుని అలాగే పంచి పెడతాడు అన్నట్టుగా ఈవిడ అభిప్రాయం, అందరికి ఇచ్చేస్తాడు. మరి మా పరిస్థితి ఏంటి అని బాధ ఉంటుంది కదా, అట్లా స్త్రీకి ఉంటుంది కదా, అట్లా ఈమెకి రోగాలు, ఆయన పాపం బాధ ఆయనకి. ఆయన అదే తెల్ల షర్ట్ వేసుకుంటే రంగు పడుతుందని, అదే నవ్వులేని రంగు పడుతుందని ఆయన రంగురంగులు చెట్లు వేస్తాడంట. ఇప్పుడు తెల్ల షర్ట్ వేసాడంట. ఒక్కసారి మన దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. రోగములన్నీ తగ్గిపోవటమే కాకుండా ఇలా 5 సంవత్సరాలు, అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ పెళ్ళి అయిన అంతట్లో ఎప్పుడు ఆమెకి ఏమీ చేయలేదంట. ఒకరోజు ఇక్కడ ప్రార్థన జరిగిన వెంటనే నల్లపూసలు తెచ్చుకున్నావా, అదిగో అది గోల్డే కదా, అది కొన్నాడంట. అంటున్నాడు, అయ్యగారు మీ ప్రార్థన ఎంత మంచిది, మా ఆయన అది నవ్వులేవాడు, వేసుకునేవాడు నోట్లో, అదే మానేశాడు. అంతేకాదు మన మ్యారేజ్ డేకి నేను ఒక నల్లపూసలు నీకు కొనిస్తాను అని చెప్పాడు, అది కూడా కొనిచ్చాడు అని సంతోషంగా. అంటే ఆ బంధకాలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ శోధనలు తగ్గించుకుని ముఖం ప్రశాంతంగా ఉంది. అవునా? చాలా బాగుంది. హల్లెలూయా. మరి ఆ గొడవలు అంట ఇంట్లో, అసలు ఇంట్లోకి వెళ్తేనే గొడవ అంట. ఒకరోజు నేను వెళ్తే ఏసయ్య చేశాడు, నా ఇంట్లో ఏసయ్య చేశాడు అంటుంది ఆవిడ చప్పులు కొట్టింది గట్టిగా. ఆమె చాలామంది నన్ను అంటారు, ఇంట్లోకి వస్తే చాలు, అయ్యా ఏసయ్య వచ్చినట్టుగా ఉందయ్యా మా ఇంటికి. ఆఖరికి మేము ఒక ఇంట్లో ఉంటే కిరాయి రేపు వెళ్తాం వచ్చే నెలలో, ఆయన ఫోన్ చేశాడు, మీరు ఎవరంటే పాస్టర్ ఇది మాకు అంటే, సరే మేము వస్తాం, మిమ్మల్ని చూడాలి అది ఇది అని. నేను ఎక్కడున్నాను, ఆయన అక్కడే ఉన్నాడు. నేను నడుచుకుంటూ వస్తే ఆయన అన్నాడు, ఇల్లు సంగతి పక్కనట్టి, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషం అయిపోతుంది, అయ్యా ఆనందం అయిపోతుంది అంటాడు. చప్పులు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనల్ని చూస్తున్నప్పుడు ఎవరిని చూస్తారు? యేసయ్యను చూస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రూపంలోకి మార్చబడాలి. ఆమేన్. ప్రేమ, దయ మనలో ఉంటే ఆ యేసయ్య మనలో ఉన్నట్టే కదా. అంతా హ్యాపీ అమ్మా. బాబు కూడా ఏదో ప్రాబ్లం తగ్గిందా? మీరు ఎవరైనా సరే నా గొప్ప ఇక్కడ ఏమి లేదు, యేసయ్య గొప్ప ఉంది. చప్పులు కొట్టాను గట్టిగా. అయితే నా గొప్పలే చెప్పారు అనుకో, వాళ్ళకి నాకు గొడవ అయిపోద్ది. నా గొప్ప ఏమీ లేదు ఇక్కడ, యేసయ్య నాతో ఉన్నాడు. ఒక ఇద్దరిని తెచ్చి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నేను ఎంతో బాధలో ఉంది బిడ్డ అని ఫోన్లో మాట్లాడి నా విలువ తగ్గించుకున్నానని నేను బాధపడి, ఇంకోసారి నీతో మాట్లాడనని చెప్పిన. దెబ్బకి దెయ్యం దిగిపోయింది. చప్పట్లు పట్టింది గట్టిగా. ఇప్పుడు హ్యాపీయా?
ఓకేనా? మళ్ళీ మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లాలని ఆశకో. ఈమె ఎన్ని దేవతలు, ఎన్ని దేవుళ్ళు, ఎక్కడెక్కడ తిరిగేసి అసలు మొత్తం 8 సంవత్సరాలు మంత్రాలు తంత్రాలు తిరిగాను, ఎక్కడ తగ్గలేదు నాకు. నేను టీవీలో చూసి 5 నెలలు అవుతుంది అప్పటికే రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోతుండే. ఈ చెవు ముక్కు నాకు ముందే ఆపరేషన్ అయింది. అయ్యగారి చేత వచ్చి టీవీలో చూసేదాన్ని, నొప్పి తగ్గలేదు నాకు. 6 నెలలు అయినా అయ్యగారి చేత వచ్చి చేయించుకోవాలనుకునేదాన్ని. తర్వాత ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇంకా నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, ఇది మందులతో సంబంధించింది కాదు, ఇది అయ్యగారి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, ఇంకా నేను దేవుడికి అప్పించుకుంటున్నాను, నాకు ట్యాబ్లెట్లు ఏమి వేసుకోనని ఇక్కడికి వచ్చేసిన మరుసటి రోజు నైట్ ఇక్కడే ఉండిపోయాను. మరుసటి రోజు సండే మధ్యాహ్నం వెళ్ళాను. మండే కల్లా నాకు తగ్గిపోయింది వీడింగ్ ప్రాబ్లం. 10 రోజులు అవుతుంది. చాలు. ఆమె ఏమింటుంది తెలుసా? వచ్చాను పాస్ గారు, నేను ఒక 5,000 కానుక ఇచ్చుకుని అక్కడ దాంట్లో పడేసి వెళ్ళిపోతారంటే, నీ కానుకతో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఎందుకు వచ్చావు నువ్వు 5,000 కానుక నేను తీసుకోవటం? నీకు అంత పెద్ద వ్యాధి ఉంది, కష్టం ఉందంటే పాపము. అక్కడ ఉండిపోయిన తర్వాత ఇక్కడ ప్రార్థన ఎన్ని చీకటి శక్తులు బయటకు వచ్చేసింది అండి, వీక్ అయిపోయింది. అప్పుడు దేవుడు, డబ్బు కోసం ఎవరు ఆలోచన చేయకండి, అది మనకు మ్యాటర్ కాదు. మీరు ఎంతో నమ్మి విశ్వాసంతో వచ్చారు, మీ డబ్బుతో మనకేమీ పని లేదు, మేము ఇచ్చామన్న మనకు కూడా రావద్దు. ఇస్తే ఇవ్వండి, లేవంటే లేదు. ఇస్తే సేవ జరుగుతుంది, ఇవ్వపోయినా జరుగుతుంది, కానీ ఆ మనసు ఇక్కడ ఎవరికి రానివ్వద్దు. అది నా మనసులో కూడా లేదండి, దయచేసి గమనించండి. ఆమేన్, హల్లెలూయా. దాసు నెల్లూరు నుంచి వచ్చాడు. 2 కిడ్నీలు పాడి డయాలసిస్ వారానికి 3 సార్లు జరుగుతుంది. యూరిన్ తక్కువ అవుతుంది. ఎక్కడ దాసు చప్పట్లు ఉంటుంది. రావాలి దాసు, రా పైకి ఎక్కువ. ఏంటి అటు వెనుకుండు దాసు. ఏంటి సంగతి? నాకు 3 సంవత్సరాల నుంచి డయాలసిస్, వారానికి 3 రోజులు. భలే ఇబ్బంది పడుతున్నాను. అసలు మనిషివి ఖాళీ కూడా లేదు, తెలుసా? ఐబీపీ ఎక్కువైపోయింది. 230, 250. మైండ్ కూడా పని చేయట్లేదు. అలా ఉంటున్నావు కదా, ఇంట్లో కూడా అలా కూర్చుని ఉంటావా? అలాగే నాకు కొంచుకొని ఉంటా. ఏదైనా అన్నా కూడా వాళ్ళ మీద గొడవకి వెళ్తా. ఏదన్నా కూడా వాళ్ళ మీద అసలు గమ్మునే ఉన్నావు. వాళ్ళు 1 అంటే నేను 4 అంటాను అంటున్నావు కదా. ఈ ఒళ్ళు సహకరించకపోయినా గొడవకి వెళ్ళిపోతున్నావు. గొడవకి వెళ్ళిపోతాయి. అయ్యో, ఇప్పుడు హ్యాపీగా ఉందా? పర్వాలేదు. అసలు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎట్లా వచ్చాడు చూసారు కదండి. కాళ్ళంతా వాచిపోయి భలే ఇబ్బంది పడుతుంది. అన్కాన్షియస్ లో వచ్చాడండి. వచ్చేటప్పుడు కూడా ఇట్లా వచ్చాడు చూసారా, గమనించారా? కూర్చొని ఉండే కూడా భలే ఇబ్బందిగా ఉన్నది అక్కడ. ఇప్పుడు కూర్చోలేవు. ఇప్పుడు మీ ఆయన చూస్తే ఎవరైనా కూర్చోలేవు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 3. చాలు బ్రదర్, ఇక ఎన్ని బస్సులు ఎందుకు? 3. ఇప్పుడు 3 పిల్లలు. ఓకే, ఇప్పుడు ఏంటి నీ ఇంటికాడ పరిస్థితి ఏంటి అసలు? ఇంటికాడ చోట ఉండడు. ఆయనకి మైండ్ పని చేయట్లేదు, తెలుసా విషయం మీకు? తెలుసా? దాంట్లో ఏమైనా రాశారా? ఏది దాంట్లో రాసా? ఏం పేరు? దాసు. వీరికి ఏముందంట? 2 కిడ్నీలు పాడి డయాలసిస్ వారానికి 3 సార్లు జరుగుతుంది. ఆ యూరిన్ తక్కువగా అవుతుంది, అంతే రాశారు దీంట్లో. అసలు ఆయనకి ఒంట్లో కొంచెం కూడా శక్తి లేదు. తర్వాత ఆయన వెళితే ఇప్పుడు కూడా మనలో ఇట్లా వెళ్ళట్లేదు, ఆయన ఒక రకంగా వెళ్తున్నాడు. అర్థమైందా? అంటే ఇక నీవు వెళ్తున్నావు కానీ వెళ్తున్న సంగతి నీకు తెలుసు కానీ కంట్రోల్ అవ్వట్లేదు. నీకు ఆ విషయం తెలుసా? ఇట్లా వెళ్ళిపోతున్నావు అంటే ఇలా ఒక వెళ్ళిపోతున్నావు, దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు మనం కూడా చూసాం, ఆయన వచ్చినప్పుడు కూడా అట్లా వచ్చాడు, నోరు కూడా మూసుకుంటలేదు ఆయన. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగుంది. చర్చికి వెళ్తావా దాసు? 3 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తాను. నమ్ముకున్నావే? పాపం. ఓకే, పరిశుద్ధాత్మాభిషేకం దిగిపో. అమ్మాయి ఇది బ్లడ్ అంతా బాగానే ఉంది. క్రియేటిన్ ఎంత ఉంది? 13 ఉంది. బ్లడ్ ఎంత ఉంది? బ్లడ్ 10 ఉంది. బ్లడ్ సూపర్గా ఉందా మనోడి దగ్గర? కాబట్టి ఏదో తేడా అయింది, మనం బాగు చేద్దాం. ఓకేనా? పూర్తిగా ఓకే. దాసు, ఏంది దాసు నువ్వు నెల్లూరు నుంచి వచ్చావు ఇక్కడికి? నెల్లూరు నుంచి 100 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ ఇంకా దూరం ఉందా? పూర్తిగా తగ్గిస్తాం, సరేనా? సంతోషం ఉందా లేదా? నవ్వుతున్నావు, చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. ఇందాక ఏడ్చావు, ఇప్పుడు నవ్వుతున్నావు. దాసు, ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది దాసు. ఇక్కడ అది కూడా తీసేస్తా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఊరుకో.
పరిగెత్తాలి, వెళ్ళిపో, ఏరియాలు కనపడకూడదు, వెళ్ళిపో. ఉరకాలి ఇద్దరు. ఫస్ట్ ఎవరు వెళ్తారా కుర్చీలోకి వెళ్ళి చూస్తా. ఉరకాలి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. చెప్పండి. అయ్యగారు మాట్లాడకండి. అవును, నీకు అయ్యగారేని కలిపారు కదా. అయ్యగారండి అయ్యగారేని ఎందుకు అడుగుతున్నావు? మాట్లాడు. అయ్యగారండి వందాలయ్యా. వందనాలు. చెప్పండి అయ్యా. అయ్యా నాకు ఊటి పడింది అయ్యా, మోసం గెలిచారు. ఏ ఊరి మీద ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కైగూరండి. కైగూరు అండి. కైకులూరు. రేపు శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది. శనివారం నువ్వు రా, విడుదల పొందుతావు. ఇల్లు అంటే వ్యాధి ఉన్నా ప్రభు తగ్గిస్తాడు. టీవీ చూస్తున్నావు కదా. ప్రభు ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. చాలా శోధనలు ఉన్నాడు ఈ కుమారుడు. ఈ శోధన నుంచి కుమారుడు విడిపించండి. అద్భుతంగా ఆమేన్. దయచేసి ప్రతి బిడ్డకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి తండ్రి మనకిచ్చిన అధికారాన్ని మీరు గమనించండి. ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా ప్రభువైన యేసుక్రీస్తు నజరేయుని నామములో మీరు స్వస్థత పొందుతారు. దయచేసి గమనించండి. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా చక్కగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. ప్రభు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. హలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ఆశ్రయపురం స్వస్థతశాల నుంచి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి శనివారం ఇక్కడ జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. ఎటువంటి వ్యాధైనా విడుదల పొంది సంపూర్ణమైన స్వస్థతతో మీరు గృహానికి వెళ్ళగలుగుతారు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో. మీరు ఈ టీవీ చూస్తున్న మీకు ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. అంతేకాదు మరి వైద్యానికి అందనటువంటి స్వస్థతలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అది మీకు చూపిస్తాను. హలో. హలో అయ్యా. ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యా అక్కడికి రావాలంటే మాకు మబ్బ నుంచి మీ కాడికి రావాలంటే మాకు తెలియదు అయ్యా ఎట్లా రావాలని. అయితే లైవ్లో నాకే అడుగుతావా? ఇప్పుడు నువ్వు ఫోన్ చేసిన వాళ్ళు చెప్తుంటే నా అయ్యగారికి కలిపి సతాయించి ఇప్పుడు మళ్ళీ నాకే అడుగుతావు అడ్రస్సు. రా, అడ్రస్ నన్ను అడగకూడదు. మళ్ళీ కాల్ చేయి అడ్రస్ కోసం. దయచేసి అడ్రస్ నన్ను అడగొద్దని ప్లీజ్ అండి. ఎందుకంటే అట్లా బాధలు పెడతారు నన్ను అడ్రస్లు అడిగి. దయచేసి గమనించండి. అడ్రస్ నాకు అడగొద్దు. మీరు ఇక్కడ చెప్తున్నాం, దీంట్లో కూడా మీకు వస్తుంది. అడ్రస్ చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గొప్ప తండ్రి మనకున్నాడు. ఎటువంటి వ్యాధైనా యేసయ్య నామములది తొలగిపోవును గాక, తగ్గిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీకు ఒక గొప్ప సాక్ష్యం చూపిస్తాను. ఆ బిడ్డ 3 పిల్లల తండ్రి అండి. చిన్న వయసే. అతను కిడ్నీలు 2 పాడైపోయి, ఆ హార్ట్ వీక్ అయిపోయింది. ఏమేమో చెప్పి డాక్టర్లు వెంటిలేటర్ మీద పెట్టి డయాలసిస్ చేస్తున్నప్పుడు మన ప్రోగ్రాం చూశారండి వాళ్ళు. మన ప్రోగ్రాం ఎప్పుడైతే చూశారో వాళ్ళకి విశ్వాసం వచ్చింది, ఇక్కడికి వచ్చారండి. నిజంగా అలా రక్త సంబంధులు చెప్తున్నారు, ఆయన మేము తీసుకురాలేమండి, చాలా నిరుపేదవాడు. అది ఒకటి, మేము ఆయన తీసుకురాలేం. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఆ దమ్ము వచ్చేస్తుంది,
గుండు వీక్ అయిపోయింది, 2 కిడ్నీ పడంటే చిన్న ప్రార్థన చేయమంటే చేశాను. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆయనే అంత దూరం నుండి కారు డ్రైవింగ్ చేసుకుని హైదరాబాద్కి వచ్చాడు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఆయన చాలా చక్కగా ఉన్నారు. ఆయన రెండోసారి వచ్చి, మొదటి వారం వచ్చారు, ఒక వారం రెండో వారంలో వచ్చి ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని మీరు చూడండి. తర్వాత నేను కాల్స్ మాట్లాడతాను, ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళతో కూడా మాట్లాడతాను, దయచేసి గమనించండి. ఆ సాక్ష్యమును మీరు చూడండి. ప్రభు మిమ్మల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. మరి వైద్యాన్ని మించినటువంటి దేవుని శక్తిని మరి మీరు ఇక్కడ కన్నులారా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరోసారి చెప్తున్నాను, యేసు ఆశ్చర్యపురములో ఎన్నో దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు. అవి మీరు చూడండి. మరి మీకు వీలుంటే శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ధనప్రసాద్ నంద్యాల. ధనప్రసాద్ నువ్వు రమ్మ పైకి రండి. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క సహోదరుడు ఇచ్చే సాక్షి మీరు వినండి. అలా మనల్ని చూస్తే హాస్పిటల్ కంటే ఎన్ని వేల రెట్లు నేను ఎక్కువ మీకు అర్థమైపోవాలా. ఇప్పుడు ప్రపంచంలో హాస్పిటల్ ఉన్నాయి కదా, వింటున్నారా లేదా? వింటున్నాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక సాక్ష్యం మీరు చూస్తారు కదా, ప్రతి సాక్షి వెనక నా దేవుని కృప ఇక్కడ ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది. ఒక సాక్ష్యం ఓపెన్గా చెప్పేస్తాను నేను. ఒక ఎవరికి మబ్బీలు మర్మాలు ఉండవు ఇక్కడ. అలా చూస్తే హాస్పిటల్లో మీరు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారే, దానికంటే నేను ఎన్ని వేల రెట్లు ఎక్కువ ఒక్క మాటలో అర్థమైపోద్ది. ధనప్రసాద్ ఈయన పేరు. పోయిన వారం వచ్చావా? అటుపోయిన వారం వచ్చావా? కాళ్ళు వాపులు, ఆయాసం, కిడ్నీ పేషెంట్, డయాలసిస్, రోజు మార్చి రోజు కిడ్నీ. విన్నారా? కిడ్నీ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు వినండి. రోజు మార్చి రోజు డయాలసిస్ అంటే వారంలో దాదాపు ఎన్నిసార్లు అవుతుంది? 3 సార్లు. 3 సార్లు. ఈ రోజు అయిందా? రేపు ఆగి ఎల్లుండు. ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధలో? 3వ సంవత్సరం అవుతుంది. వీళ్ళ బావయ్య ఎవరో? రా ఇక్కడికి రా, నువ్వురా, మైక్ ఇవ్వండి ఆయన కూడా. ఇప్పుడు రూపం మారిపోయిందా? మారిపోయిందా? కింద పట్టుకోండి. మారిపోయింది కదా? మారిపోయింది. పోయిన వారం వచ్చినప్పుడు ఎంత వాపులా? ఎట్లా? కాళ్ళు బాగా వాపు ఉండింది. కాళ్ళు వాపులు. ఎన్ని సంవత్సరాలకు పడుతున్నారు ఈ బాధలో? 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. 3వ సంవత్సరం. 3వ సంవత్సరం. ఏ ఊరి మీది అసలు? నంద్యాల. వినండి, ఈయన నాకు ఫోన్ చేస్తున్నాడు. ఏమని? ఇలా మా బావా ఆయనకి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ఆయనను డయాలసిస్ చేస్తున్నాం, మళ్ళీ వెంటిలేటర్ మీద పెడుతున్నాం. ఈ పరిస్థితి 3 సంవత్సరాలుగా పడుతున్నారు వాళ్ళు. మరి ఇక్కడికి రండి అంటే ఆయన తీసుకుని రాలేమండి, తీసుకుని రాలేము, దమ్ము ఆయాసం వచ్చేస్తుంది, తీసుకుని రాలేము అని చెప్పారు. చెప్తే నేనన్నా ఇవన్నీ నాకు నడవో కుదరవో, ఆయన తీసుకొస్తే నేను చూస్తా, ఆయన తీసుకురండి అన్నప్పుడు మీరు వచ్చేటట్టుగా ప్రార్థన చేయమని అడిగారు. వచ్చేటట్టుగా ప్రార్థన చేయమంటే చేశాను. చెప్పాను. ఎలా వచ్చాడు? ఆయనే కారు తెలుగుకి వచ్చాడు అన్నావు కదా. ఆయనే స్వతహాగా కారు నడుపుకుంటూ ఇక్కడ దాకా ఈయన డయాలసిస్ పేషెంట్ 3 సంవత్సరాలు మంచం మీద పెట్టి దమ్మొత్తే ఆయాసం వస్తే ఆ మంచంలో పడుకోబెట్టిన వ్యక్తి కారు నడుపుతాం చిన్న విషయమా? ఈయన ఎలా చెప్తున్నాడు చూడండి. అసలు ఎట్లా వచ్చింది నీకు ఆ శక్తి? ఎట్లా వచ్చింది? మీ ప్రార్థన ద్వారా. నేను మాట కూడా పెరిగింది. చప్పట్లు కొట్టాడు గట్టిగా. భార్యనా? ఇక్కడ రాకముందు పరిస్థితి ఏంటమ్మా? రాకముందేమో హార్ట్ వీక్ ఉండింది, ఆక్సిజన్తోనే ఉండేవాడు. డాక్టర్లేమో హార్ట్ వీక్ ఉందిమ్మా, చెప్పలేము, ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేవాళ్ళు. కానీ మా చెల్లెలు టీవీలో చూసి అక్కడికి వెళ్తే అయ్యగారు ప్రార్థన వల్ల బాగవుతుంది అని చెప్పింది. నెక్స్ట్ వీకే మేము ఇక్కడికి రావడం జరిగింది. అది వెంటిలేటర్లో, అది ఆక్సిజన్తో ఉండేవాడు. ఇప్పుడు ఆక్సిజన్ పెడితేనే కొంచెం ఊపిరి అనేది ఎట్లా పీల్చుకునేవాడు. ఆయాసం ఎక్కువనింది, కాళ్ళు వాపులు చాలా ఎక్కువ ఉండేవి. అట్లాంటి పరిస్థితుల్లో అయ్యగారు ఫోన్ చేయగానే అది ఆయాసం తగ్గిపోయింది. ఇక్కడికి రావడానికి కూడా దేవుడి శక్తిని ఇచ్చినాడు. తనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. మేమైతే చాలా భయపడ్డాము.
మధ్యలో ఏం జరుగుతుందో ఏమో, దూర ప్రయాణము అని మేమెంతో చాలా టెన్షన్ పడినాము. కానీ దేవుడి కృప వల్ల, అన్నగారి ప్రార్థన వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆయాసం రాలేదు, కాళ్ళ వాపులు ఇంతవరకు కూడా రాలేదు. వినండి, ఈ వీళ్ళ పరిస్థితి ఓపుగా చెప్పాలంటే ఈయన అసలు బ్రతుకుతాడు అనేది నమ్మకం నోటితో చెప్పండి. నీకు లేదు. డాక్టర్లు అయితే హార్ట్ అయితే చాలా వీక్గా ఉంది, ఫంక్షనింగ్ 30% ఉంది. డయాలసిస్ పేషెంట్ కదా, దీనికి మేమేం చేయలేము, ఎప్పుడేం జరుగుతుందో తెలియదని చెప్పారు డాక్టర్స్. వాస్తవంగా చిన్న ఇక్కడికి రాకముందు ఏంటి అసలు సిచ్యువేషన్? నీవు చెప్పు సాక్ష్యం. నా నమ్మకం లేదు నా జీవితం నీ మీద నీకు నమ్మకం లేదు. ఎంతమంది పిల్లలు రండి? చిన్న కూతుర్లా కొడుకులేనా? ముగ్గురు నాయన భలే ఉన్నారు ఆ పిల్లలు, చక్కగా ఉన్నారు. వెరీ గుడ్. ఈయనే చిన్నగా ఉన్నాడు, వీళ్ళ పిల్లలు ఇంత చిన్న పిల్లలు. ఆయనకు అనిపిస్తుంది కదా ఎట్లయినా, ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఈ దమ్ము వచ్చేస్తుందో, ఈ కిడ్నీలకి డయాలసిస్ జరుగుతుందో, దమ్ము వచ్చేస్తుందో, మరి గుండు కూడా వీక్ అయిపోయిందో, బ్లడ్ కూడా తక్కువైపోయిందో, ఎవరు కూడా హాస్పిటల్ పరంగా నువ్వు బ్రతుకుతావని లేదా నా నమ్మకం లేదన్నారు. 28% నా హార్ట్ పర్సంటేజ్ ఆ రోజు. ఇది చాలా డేంజరు. ఇప్పుడు ఇవాళ అపోలో హాస్పిటల్లో కానీ కేర్ హాస్పిటల్ ఏమో హార్ట్ ఎప్పుడైతే హార్ట్ బీట్ తగ్గిపోయిందో ఇక వాళ్ళు మాతోటి కాదు అనే చేతులు ఎత్తేస్తున్నారు. రోజుకి ₹1,00,000 తీసుకుంటున్నారు, ఇంకా దాడి తీసుకుంటున్నారు. ఆఖరికి 2-3 రోజులు వెంటిలేటర్ మీద పెట్టి చచ్చిపోయి తీసుకోండి, అన్ని అవి ఇవాళ పాడైనా అన్నారు. ఈయన ఎంత ఉందమ్మా చెప్పు? 28% హార్ట్ బీట్. ఏ హాస్పిటల్ అది? ఏ ఊరు? నంద్యాల ఉదయానంద హాస్పిటల్లో. ఉదయానంద హాస్పిటల్. ఆ మనిషి ఏమో వాపులు, కాళ్ళు కానించి తల వరకు వాపులు, వాళ్ళ కొద్దిగా వంగి ఉన్నాడు నేను చూసినప్పుడు. ఇక ఆ ఆయుసం వలన ఇంకెలా ఉంటాడో అది మనకు తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి హార్ట్ 28% అది కొట్టుకుంటుందంటే ఇది అసలు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి కారు ఆయన డ్రైవింగ్ ఓన్గా చేసుకుని వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం లేదు, ఎటువంటి లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాస్తవంగా ఆయన డ్రైవింగ్ చేశాడంటే అది చాలా ఆశ్చర్యము. ఎందుకంటే పేషెంట్ కూర్చోవాలి, ఆయన డ్రైవింగ్ చేస్తుంటే ఆశ్చర్యము. రెండో విషయం ఏంటంటే ఆ 2 వారం అంటే 1 వారం అయిపోయి మధ్య ఇప్పుడు ఇది అంటే 3వ వారం ఇది. అంటే 1 వారం వచ్చావు, మధ్యలో ఆగి ఇప్పుడు వచ్చావు. సాక్ష్యం ఏమిటో వచ్చినట్టున్నావు. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరి ఈ చిన్న బిడ్డలు, ఆ భార్య, ఈ చిన్న వ్యవహారము, ఈ కుటుంబంలో హార్ట్ కానీ కిడ్నీలు పాడైపోవటం కానీ ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నావా? ఇంకేమైనా ప్రాబ్లం అయిందా? బాడీ అయితే ఓకేనా? చాలా సహకరిస్తుందా? ఎదురు అందరూ మీ ఫ్యామిలీ అంతా ఇలా నిలబడండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చప్పట్లతో చెప్పాలి. ఇక నేను ఇక ఏమే సంతోషమే ఉందా? చాలా సంతోషంగా ఉంది. బ్లడ్ కూడా రిలీజ్ చేశానయ్యా. ఇక్కడ న్యాచురల్గా 1 టైం హీలింగ్ అయిపోతారు ఎవరైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు ఫ్యామిలీతో, ఎంతో నమ్మకం, విశ్వాసంతో. వాళ్ళ బాబాయిలంతా విశ్వాసంతో. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. గొప్ప తండ్రి, కృప కలిగినటువంటి వాడు మన మధ్యలో. ఆయన మనందరినీ కూడా స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నట్టు దేవుడు. ఆయన పేరే స్వస్థపరచు యెహోవా. గట్టిగా చెప్పండి, స్వస్థపరచు యెహోవా. ఆమేన్, హల్లెలూయా. వ్యాధి బాధల నుండి మనల్ని స్వస్థపరిచే యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధల నుండి మనల్ని స్వస్థపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు.
ఆమేన్, హల్లెలూయా. 2 రాజుల గ్రంథంలో మాట ఉంది, చూద్దాం. దైవజనుడైన అతన్ని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టమును పట్టుకొని ఉండుట కనబడేను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలును వాడా, మనము ఏమి చేదుమని ఆ దైవజనుతో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కొండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండుంట చూచెను. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వారు బైబిల్ సెలవుస్తున్నట్లుగా శక్తి చేత కాదు, బలముతో కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఈ కార్యము చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన సేవకులను వాడుకుంటారు ఆయన ఆత్మ ద్వారా. ఆమేన్. ఆయన ఆత్మ ద్వారా దేవుడు తన సేవకులు వాడుకుంటాడు. ఆయన ఆత్మ ఎవరిలో ఉన్నదో ఆ వ్యక్తిని దేవుడు వాడుకుని తన ప్రజలను స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చేరున్న మీ అందరి బలహీనతలను తండ్రి చూస్తున్నాడు. అలాగే ఏ బిడ్డ ఏ ఆశతో ఉన్నాడో ఆ ఆశ దేవుడు తీరుస్తాడు. అంతేకాదు, ఈరోజు ఎలీషా పనివాడు గెహజీ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, అతడు వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క పర్వతం చుట్టూ గుర్రములు రథాలు సైన్యం కనపడతా ఉంది. ఆయనకి గుర్రాలు రథాలు సైన్యముతో కనపడతా ఉన్నది. గెహజీకి ఆశ్చర్యపోయాడు, భయపడిపోయి నా ఏలువడ దైవజనుడా మన పని అయిపోయింది అన్నట్లుగా పెద్ద కేక పెట్టి ఆయనను బయటికి లోపల నుంచి బయటికి రమ్మని చెప్పి గట్టిగా పిలవటం జరిగింది. ఎలీషా చూశాడు అదంతా. దేవునికి ధైర్యంగా దేవునికి మొరపెట్టాడు. ఏమనో తెలుసా? దేవా ఈ పనివాడు కండ్లు తెరువు అని అడిగాడు. చప్పట్లు కొడదామా గట్టిగా, ఈ పనివాడి కండ్లు తెరువు. దైవజనుడు అంటే ప్రవక్త ఎప్పుడైతే ప్రార్థన అలా చేశాడో దేవుడు ఆయన కన్నులు తెరిచేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కనపడుతున్నటువంటి ఆ గుర్రాలు రథాలు సైన్యం కాదు ఈయన కనపడుతుంది. ఇప్పుడు ఏం కనపడుతుంది? అగ్ని రథాలు అగ్ని గుర్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని రథాలు అంటే వీళ్ళ తెచ్చుకున్న వాటికంటే పవర్ఫుల్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. వీళ్ళ తెచ్చుకున్న వాటికంటే పవర్ఫుల్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు విని ప్రజలకు ఏం కావాలో ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తారంతే. దేవా ఈ పనివాడి కండ్లు తెరు అన్నాడు. వెంటనే ఆయన మనోనేత్రాలు తెరుచుకోగానే వాళ్ళు కనపడుతున్నాయి అగ్ని గుర్రాలు అగ్ని రథాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పారు ప్రవక్త అక్కడ, బాబు నువ్వు తొందరపడుకో. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నారంటే ఆయన అన్నాడు, అయ్యో నా ఏలును వాడా
మనము ఏం చేద్దామని ఆ దైవజనుడు అనగా అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. మన పక్షంగా ఉన్నటువంటి వారు వారికంటే అధికులు. హల్లెలూయా. చాలామంది చాలామంది ఇట్లా ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే బలహీనమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. బలహీనమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. చాలామంది బలహీనమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. దేవుని కొరకు మన అందరం బలమైన ఆలోచనలు చేద్దాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదండి. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు బలమైన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మండుచున్న దేవుడు, అగ్ని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు బలమైన దేవుడు, అగ్ని. ఆమేన్. ఆయన దహించేస్తాడంతే. హల్లెలూయా. ఆయన దహించగలిగినటువంటి వాడు. ఈరోజు ఒక మాట ఏంటంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క నేత్రాలను, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేస్తుందంటే గుడ్డితనం కలిగిస్తుంది. ఏమి సత్యము, ఏది నిజము, ఏది అబద్ధము అర్థం కాకుండా చేస్తూ ఉంది. అవిశ్వాసులు అయినటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు. కొంతమంది కళ్ళతో కూడా చూస్తారు, నమ్మరు. కళ్ళతో చూస్తారు, నమ్మరు. ఈరోజు ఇక్కడున్న జనం ఏమి కాదు, ఈ విజయవాడ పట్టణంలో ఎంతమంది యేసు ఆశ్రయపరంకి వచ్చి స్వస్థత పొందుకొని తెలుసా? డాక్టర్స్ చనిపోతారు అని చెప్పిన వాళ్ళే బ్రతికారు. ఇక్కడ ఒక్కళ్ళు కనపడట్లే, వాళ్ళ పేర్లతో సహా గుర్తుంటాయి నాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎంత స్పష్టంగా అంటే కొన్ని సందర్భాల్లో కోపంలో కూడా గద్దించినట్లుగా కోపంతో కూడా చెప్తున్నాం. అప్పటికైనా కనుక కొంతమందికి సాతాను ఏం చెప్తారంటే అట్లాగే చెప్తారులే టీవీలో అని అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి మీలో చాలామంది ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు గుడ్డివారికి కళ్ళు వస్తున్నాయి, కుంటివారు నడుస్తున్నారు, మోగోళ్ళు మాట్లాడుతున్నారు, కిడ్నీ పేషెంట్స్ సంపూర్ణంగా విడుదల పొందుతున్నారు, హార్ట్ పేషెంట్స్ సంపూర్ణంగా విడుదల పొందుతున్నారు. అనేకమైన వ్యాధులు తగ్గిపోతున్నాయి. మీరు టీవీలో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, ఈ విధంగా మీటింగ్స్కి వచ్చి న్యాచురల్గా కూడా చూస్తున్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. మంతిలి నాగమణి. నాగమణి ఎవరు? మీరా? నాగమణి. కాళ్ళు మంటలు, నడువు నొప్పి, యూరిన్లో మంటలు. మీరేనా? ఎప్పటి నుంచి ఉన్నాయి మంటల? 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు. పట్టుకోండి, ఆవిడ పట్టుకోండి. యేసయ్యా, నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానే, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానే సయా, నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయా, నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయా. బెడ్ లో ఇమిటేషన్ కూడా ఉందండి. నడుము తగ్గిందా చూడు. కూడా
ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా నొప్పులు? ఇప్పుడు నడుము పోట్లేదండి. నడుము పోట్లేదు కదా? కాళ్ళు మాత్రం కిందకి పెడితే ఏదో బండరాయిలాగా ఇప్పుడు అట్లా ఉన్నాయా? లేదండి. లేవా? చప్పలు కొట్టండి తల్లి. 15 సంవత్సరాల నుంచి ఎంత బాధపడతాను, ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నారండి. రాత్రి అమ్మ ఫోన్ చేసింది కదండి మీకు, అమ్మ ఫోన్ చేసింది కదండి. మీ అమ్మ నెలలో వచ్చామండి, డబ్బులు కట్టాలన్నారని, అందుకు మళ్ళీ వెళ్ళిపోయామండి. రాత్రి అమ్మ ఫోన్ చేసిందండి. మీ అమ్మగారా? ఏ ఊరు నుంచి? గుమ్మంపాడండి, తణుకు దగ్గర. తణుకు. అలా సరేనా? ఆ నడుములో నొప్పి ఇట్లా పైకి వెళ్తుంది ఇక్కడండి ఇవన్నీ పోసుకాడించాడు, ఇవన్నీ పడిపోయానండి. ఇక్కడ దెబ్బ తగిలిందండి. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, అమ్మని పట్టుకోండి. ఆమె మీ అమ్మగారు నన్ను చూడు. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? తగ్గినాయా? అన్నీ తగ్గిపోయినాయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక మీరు నుంచో పెడితే కూడా లాగేస్తున్నాయండి. ఇప్పుడు లాగుతుందా? ఇప్పుడు లాగట్లేదు. ఎల్లు తగ్గిపోయినాయి కదా, ఇంకా తగ్గపోతే చెప్పు అంటున్నా. తగ్గిందండి. మరి ఏంటండి ఇలా మాట్లాడతారు? ఎలాండి? విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. 2 ఆపరేషన్లు అయినాయి అయ్యగారు, పెద్ద పెద్ద ఆపరేషన్లు. మళ్ళీ చేస్తానంటున్నారు. మళ్ళీ చేస్తామంటున్నారు. గడ్డ కండరాలు పెరిగినాయి, నొప్పి బాగా వస్తుంది. గడ్డ ఎక్కడ ఉంది చెప్పు? ఉందా? ఇప్పుడు చూసుకో. ఉందా? ఉందా గడ్డ? ఉందంటుంది కదా. ఓకే, ఉందా? చూసుకో, మళ్ళీ చూసుకో. ఓకే, ఏం పేరు అన్నావు? పడుకో. చూడు గడ్డ ఉందా లేదో చూడు. ఆవిడ లేదంటుంది, నువ్వు రోజు చూడు. ఆమె లేదు, తప్పులు ఉంటుంది గట్టిగా. ఎన్నాళ్ళు పిస్కిల్లా. ఓకే, పెద్ద ఆవుటిపల్లి, కృష్ణా జిల్లా. కడుపులో గడ్డ 2 సార్లు ఆపరేషన్ చేయాలి అన్నారు. మళ్ళీ చేయాలన్నారు అయ్యగారు. 2 ఆపరేషన్లు అయినాయి అయ్యగారు, పెద్ద పెద్ద ఆపరేషన్లు. మళ్ళీ చేస్తానంటున్నారు. మళ్ళీ చేస్తామంటున్నారు. గడ్డ కండరాలు పెరిగినాయి, నొప్పి బాగా వస్తుంది. లాగుడు నిమ్ముందా? నెమ్ముంది అయ్యగారు. ఎలర్జీ ఉందా? నెమ్ము, ఎలర్జీ, గోడ నొప్పి, గ్యాస్ నొప్పి, గుండెల్లో నొప్పి కూడా. పట్టుకోండి పట్టుకోండి. పిసికెళ్ళా అయ్యారు. నడు మీద పడు. ఆమె ఆమె అసలు ఇప్పుడు ఏం బాధతో వచ్చావు ఇక్కడ? నడుము నొప్పి, కడుపులో నొప్పి, చేయి నొప్పి, నెమ్ము, ఆయాసంతో. ఓకే, గ్యాస్ అండి. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు. వేసుకోవద్దు. దగ్గర నుంచి ఇక్కడ మండుతుంది ఏంటి? మంటలాగా వస్తుందా? మంట. అవేమి రాయలేదు దాంట్లో. కొంచెం ముఖం మంచిగా పెట్టమ్మా. ముఖం కొంచెం మార్చు. స్వస్థ మరీ దారుణంగా పెడతారండి ముఖాలు. ఏమన్నా ఇప్పుడు ఇంకేమన్నా ఉన్నాయా ప్రాబ్లమ్లు? చెప్పు. ఇప్పుడు ఏం ప్రాబ్లం చెప్పు. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను, ఆ గడ్డ కూడా తగ్గిస్తా. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందో చెప్పు. గడ్డ ఎక్కడ ఉందో చెప్పు. ఉందా? ఇప్పుడు చూసుకో. ఉందా? ఉందా గడ్డ? ఉందంటుంది కదా. ఓకే, ఉందా? చూసుకో, మళ్ళీ చూసుకో. ఓకే, ఏం పేరు అన్నావు? ప్రిస్కిల్లా. ఆమేన్. ఎప్పటి నుంచి ఉందా గడ్డ? గడ్డ 8 నెలల నుంచి ఉంది నాకు. 8 నెలలు. ఎంతలో ఉంది గడ్డ? అంతలోనే ఉందా? ఓకే. తగులుతుందా చేతికి? చేయి పెట్టుకో అక్కడ. ముడేసేసావు అక్కడ. గట్ట ఫ్రీగా ఉందా? ముడేసావా? ఫ్రీగానే ఉందా? ఫ్రీగానే ఉందా? ఆమె పట్టుకో. చూడు గడ్డ ఉందా లేదో చూడు. ఆవిడ లేదంటుంది, నువ్వు రోజు చూడు. ఆమె లేదు, చప్పులు కొట్టాడు గట్టిగా. ఎన్నాళ్ళు బట్టి ఉందా గడ్డ తెలుసా?
ఆ? 2 సంవత్సరాల నుంచి మరి వీళ్ళు ఇద్దరు పట్టుకో చప్పట్లు కొట్టండి. ఆమె ఇద్దరు రక్తమే ఆమె నన్ను చూడు. జయము జయము ఆమేన్. జయము జయము అమ్మా సంతోషమా? సంతోషం అయ్యగారు. అనుకో గడ్డలు మాయమైపోతాయి. అలాగే అయ్యగారు. మ్యాన్ అలాగేంటి ఎంత ఫ్రీగా ఉంటావని అనుకున్నావా? ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునికి తోడుగా. ఆమేన్. హ్యాపీయా? హ్యాపీ అయ్యగారు. ఆమేన్. దా ఇటు వాటర్ తీసుకో. ఇక్కడ కొట్టుకో రా. ఆమేన్. చేతులు చెప్పు. కొట్టుకో. నీకు మొత్తం బాగుందమ్మా. ఎవరు ఆపరేషన్ చేస్తా నేను వెళ్ళము. ఓకే అలాగే మళ్ళీ వెళ్ళిపోతావా? వెళ్ళమయ్య గారు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఏం కథ అయినా? అకోలా గారు అయినా పేరు. అమ్మా అకోలా గారు నా పేరు. ఏం పేరు? అకోలా గారండి. అకోలా. అకోలా. బిస్కిల్లా ఇద్దరు. ఓకే హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ఆశ్చర్యపరుపులో జరిగే ఈ స్వస్థతలు మీరు గమనిస్తున్నారా లేదా? మీరు గమనించండి. ఈరోజు దేవుని వాక్యము ఏ విధంగా ఉన్నదంటే, నేను పరమ వైద్యుని, నేను డాక్టర్, పరమ డాక్టర్ అని ప్రభు సెలవిచ్చాడు. ఆయన సేవకులను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో ఇక్కడ మీరు చూస్తున్నారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వ్యక్తి హార్ట్ చిన్నగా అయిపోయింది, ఆయాసం, ఎంతో బాధ, అసలు బ్రతుకుతాననేటువంటి నమ్మకం లేనటువంటి ఆ వ్యక్తి కారు వేసుకుని డైరెక్ట్గా నన్ను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడంటే ఆ పిల్లలు తీసుకుని వాళ్ళు ఆశ్చర్యపోయారు. నిజంగా దేవునికి మహిమ. వాళ్ళు ఎంత నమ్మకస్తులు అంటే, ఎంత మంచి విశ్వాసులు అంటే, అబ్బాయి అలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చి ఎంత మేలు పొందుకున్నాడంటే దేవునికి మహిమ కలుగాక. ఈరోజు మరణం లాంటి ఒక వాతావరణంలో నువ్వు బాధపడుతున్నట్లయితే, మరణిస్తానేమనేటువంటి చింత నీకు ఉంటే భయపడగో. యేసు ఆశ్చర్యకరం ఉంది, రండి విడుదల పొందండి నజరేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తం సాధ్యం. ఈరోజు చాలామంది జీవితాల్లో నిజంగా ఎంత వెలుగు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడిని నిలబెట్టుకుని వాడుకుంటున్న విధానంలో ఎంత వెలుగు. హల్లెలూయా. మరణం అయిపోతున్నాను, ఇక చనిపోతాను, నా భార్య పిల్లల పరిస్థితి ఏంటని వేదన దుఃఖము యేసు నామములో కొట్టివేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏదో ప్రార్థన పెడుతున్నాం, ఏదో పాటలు పాడతాం, ఏదో వాక్యం చెప్తాం అనేది కాదండి. వచ్చిన యేసు ఆశ్రయపురానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొంది వెళ్ళవలసిందే. ఆమేన్. విడుదల పొంది వెళ్ళవలసిందే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు కంటి సమస్యలతో ఉన్నవాళ్ళు, పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు దయచేసి గమనించండి. ఈరోజు దేవుడు ఎన్ని కార్యాలు. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ అండి. చెప్పమ్మా త్వరగా. నేను చెప్పింది నువ్వు చెప్తే పాప కొరకు ప్రే చేసిద్దామని. పాపకి హెల్త్ బాగుండదు, అయితే పాపకి మైండ్ మెచ్యూరిటీ లేదు. 20 years ఉంటుంది. నేను తెలంగాణ కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. శనివారం స్వస్థత ప్రార్థన ఒకవేళ తీసుకురండి వీలుంటే. ప్రభా వాళ్ళ కుమార్తెకి ఏమైతే ప్రాబ్లం ఉందో తెలియపరచండి. హల్లెలూయా. ఆ బిడ్డకి స్వస్థత కలిగించు యేసయ్యా. ఆ బ్రెయిన్ మంచిగా ఉండాలి. ఏ దురాత్మలు, ఏ జాదు అన్ని తొలగిపోయి యేసు నామములో విడుదల పొందుదుగాక. ఆమేన్. చెప్పు ఆమేన్. యేసయ్య దగ్గరికి రా, మంచిగా అయిపోతావు. టీవీ చూస్తున్నావా? వెరీ గుడ్ తల్లి. రా అమ్మ, మంచిగా అవుతావు. దయచేసి ఈరోజు అనుకుంటున్నారు కొంతమంది సేవకులు కొంతమంది ఇట్లా అనుకుంటారు, ఈ టీవీలో చూపించేయి ఏమీ కాదు అని అనుకుంటారు. దయచేసి చాలామంది అట్లా అనుకుంటారు. మేము లైవ్ అండి, మా యూట్యూబ్లో మీరు చూడండి, అది లైవ్, మనుషులు క్రియేట్ చేసేది కాదు, లైవ్. మేము ఛానల్లో ఇస్తున్నది కూడా లైవే. దేవునికి మహిమ కలిగాక. ఒక సహోదరుడు, దయచేసి గమనించండి ఆయన సాక్ష్యము. ఒక సహోదరుడు 8 కాకులు ఆయన నెత్తిమే తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయో తెలియదు.
కరోనాలో నుంచి ఆయన బలహీనుడైపోయాడంట. ఆ కరోనా అయిపోయింది, ఆయన కూడా ఆయన నడువుల నొప్పితో ఇంట్లోనే ఉన్నాడు. ఒకవేళ అలా ఉండి ఇప్పుడు బయటకు వస్తే ఆయన నెత్తి మీద కాకులు తిరుగుతూ ఉన్నాయంట. నిజంగా సహోదరుడు ఎంత బాధపడతాడు చూడండి. 2 పిల్లలు, భార్య, పని చేసుకుంటేనే ఆహారము, అలాంటి పరిస్థితుల్లో ఈయన పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు. బయటకు వస్తే కాకులు. ఇలాంటిది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చిన్న ప్రార్థన చేస్తాను, తమ్ముడు ఏలో ఏం భయపడుకో, ఏసై ఉన్నాడు, మనకి ఆగిపోతాయి. ఆయన కానుక ఇవ్వాలనుకున్నాడు కానీ డబ్బులు లేవు, ఇంట్లో పరిస్థితి బాగోలేదు. నిజంగా దేవుడు చేసిన అద్భుతం చూడండి. ఆయన వెళ్ళాడు, నేను మా ప్రార్థన చేస్తాను, నడువు నొప్పి తగ్గిపోయింది. ఆ కాకుల్లో 6 కాకులు ఆగిపోయినాయి. తర్వాత మరలా ఇంకా అలాగేదో దేవుని చేసుకున్న 2వ వారంలో కంప్లీట్గా ఆ కాకులు ఆగిపోయినాయి. ఆయన కాంట్రాక్ట్ అడిగాడు, అది ఆయనకి రాలే. నేను ప్రార్థన చేస్తా రాకపోతే ఏం జరిగిందంటే ఆయన బాధపడ్డాడు. కానీ మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, ఇలాగ ఉంది, నాకు రాలేదని. ప్రార్థన చేసిన వెంటనే ఎవరైతే ఇంకొక అతనికి వచ్చిందో ఆయన అన్నాడంట, అయ్యా నేను ఒక్కడే ఈ కాంట్రాక్ట్ చేయలేను, దీంట్లో నువ్వేమన్నా పాలిభాగస్తుడిగా ఉంటావా శిరసాకం అని చెప్పి డబ్బులేమి కట్టపోయినా ఆయన పాడుకున్నాడు. కానీ ఈయన ఏదో అగ్రిమెంట్ రాసుకుని ఆయన పేరు మీద ఆయనే తీసుకొచ్చి ఇచ్చాడంట. నిజంగా దేవుడు ఎంత గొప్పడో చూడండి. చక్కగా పని చేసుకుని పోతున్నారు. మన ఒప్పళ్ళు డిపోని చూడండి, అందుట్లో పని చేసుకుంటారండి. నిజంగా మరి బోడుప్పలో ఆర్టీసీ డిపోలో అదేదో కాంట్రాక్ట్ అంటండి పాపం. మరి ఈరోజు నిజంగా ఇలాంటి అద్భుతాలు తండ్రి నా ద్వారా జరిగిస్తున్నారు. రోగాలే కాదు, మానసికంగా, శారీరకంగా చాలామంది భయంకరంగా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి విషయాలలో కూడా తండ్రి కార్యం చేస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగ. ఆ సాక్ష్యం చూద్దాం, తర్వాత కార్యక్రమాలకు వెళ్దాం. కాల్స్ మాట్లాడతాను, ఒక్కొక్కరికొరకు ప్రార్థన చేస్తా. దేవుడు మీకు మేలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నా పని అయిపోయింది అనుకున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాలకు వయసు తెలుసా? 18 సంవత్సరాల అమ్మాయి. అర్థమైందా? పుల్ల చూడండి, పుల్ల కంటే దారుణంగా మనిషి. 18 సంవత్సరాల పిల్లలు ఉంటారా? 18 సంవత్సరాల అమ్మాయి అండి పాపము. 2 వారాల క్రితం ఇంకా దారుణంగా ఉంది పిల్ల. అప్పుడు వచ్చినప్పుడు గడ్డలు చూడండి కనపడుతున్నాయా? ఆ సైడు వచ్చినప్పుడు మెడకాయ, వచ్చినప్పుడు కలర్కే, ఇప్పుడు ఈ కలర్కి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ కలర్ కానీ ఇప్పుడు కలర్ కానీ, అప్పుడు ముఖం కానీ ఇప్పుడు ముఖం కానీ, అప్పుడు గెడ్డలు కానీ ఇప్పుడు గెడ్డలు కానీ చాలా మార్పు ఉంది కదా. అది చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో ఉన్నట్లుగా మరణం తప్పించడం యెహోవా వశం. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరణం తప్పించడా యెహోవా వశం. ఈ పాప నేను బ్రతికిస్తా. ఎందుకంటే ఈ వాతావరణంలో ఇంకా 4 రోజులు అటు ఇటులో ఇక, ఎందుకంటే ఫుడ్ లేదు, వాటర్ కూడా లేదు. ఫుడ్ లేకపోయినా కొద్దిగా వాటర్ తాగినా ఏమంటావు పర్వాలేదు. ఫుడ్ లేకపోయినా కొద్దిగా వాటర్ తాగితే కొద్దిగా మనం మాట్లాడవచ్చు. కానీ ఫుడ్ వాటర్ కూడా లేదు బిడ్డకి. గిజగిజలు ఆడిపోతుంది, గసగసలు ఆడిపోతుంది. కాళ్ళలో శక్తి లేదు, ఒంట్లో శక్తి లేదు. కుర్చీలు కూడా కూర్చోలేకపోతుంది. ఇలా తీసుకొస్తే కూడా కూర్చుండిపోతుంది కదమ్మా, అసలు కూర్చుండిపోతుంది. ఈ గడ్డల వాతావరణం చూసారా? దాంట్లో సైడు ఆ మనిషి ఆ రోజుకి ఈ రోజుకి దేవుడు ఎంత మార్పు, ఎంత అద్భుతం, ఎంత గొప్ప స్వస్థత. హల్లెలూయా. నిజంగా ఇది అప్పుడే జరిగిన అద్భుతం. ఇది ఒక వారం 10 రోజులు పట్లే. డాక్టర్లు అన్నారంట కీమోలు పెట్టాలి, అవి పెట్టాలి, నీళ్ళు పెట్టాలి అంటున్నారంట.
నేను చెప్పేస్తా, ఇక్కడ ఏ కీమోలు పెట్టుకున్నా ఇక్కడ వేస్ట్ రావటం, ఏదైనా మీరు కానికిచ్చిన కూడా అవసరం లేదు, అది వద్దు అని చెప్తా. ఒకరోజు ఏదో తెల్లారి ఇక్కడికి వచ్చిన తెల్లారి ఒకసారి ఫోన్ చేసి ఏదో నేను బిజీలు ఉంటే వీళ్ళకి వెళ్ళాలా, నీ ఇష్టమే వెళ్తే వెళ్ళండి, నా సంబంధం లేదు అన్నానో లేదో. ఇక మరి అలా నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశాడు బిడ్డ విషయంలో. ఆ గెడ్లు అలా కరిగిపోవటం, పిల్ల అప్పుడు అలా మార్పు చెందటం, ఇదో అదో కొంచెం ఏదో ఒకటి తినటం. నిజంగా అస్సలే ఆదరణ లేని వారికి అంత ఆదరణ యేసయ్య ద్వారా దొరుకుతుంది మనకి కదా. నిజంగా ఆయన లేకపోతే, ఆయనే మనం దేవుడు మనం ఆయనే నమ్ముకోకపోతే మన జీవితం ఏంటి, మన బ్రతుకేంటి అనిపిస్తుంది. ఎంత కన్నీటి బాధ అంటే, ఇంటికి పెద్ద పిల్ల. ఎంతమంది పిల్లలు అయ్యా మొత్తం? 2 బిడ్డలు కొడుకు. ఆ తండ్రి పెద్ద పిల్ల అంటే ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి. ఎంత డబ్బు పెడితే బ్రతుకుతారండి ఇలాంటివి. ఈరోజు ఈ గడ్డలను కరిగెత్తామని చెప్పి కీమోలు ఇవన్నీ ఇవన్నీ పెట్టి రేడియేషన్ పెట్టి మొత్తం స్పర్శ లేకుండా చేసేసి ఆఖరికి ప్రాణాలు పోతున్నాయి. అలాంటి సమయంలో దేవుడు నన్ను లేపుకుని ఇంతమంది ప్రజలను దేవుడు బాగు చేస్తున్నాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి, చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. ధైర్యం లేని వారికి ధైర్యం, బలం లేని వారికి బలము, శక్తి లేని వారికి శక్తి యేసయ్య నామములో కలుగుతుంది. ఆమేన్. మనమ్మ ఓకేనా? ఇక బతుకుతున్నావు కదా, ఇక గాడ్ బ్లెస్ యూ. ప్రభు నమ్ముకుని చర్చికి మంచిగా వెళ్ళు, పోతున్నావు కదా, ఓకే, సంతోషమే కదా ఇక నీకు? సంతోషమే సార్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇలాంటి పిల్లల్ని పట్టుకుని హాస్పిటల్ పాలైపోయి ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, లక్షలు ఖర్చు పెట్టేసుకుంటున్నారు. డాక్టర్లు 1% కూడా గ్యారెంటీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు పేదవాళ్ళు, వాళ్ళు ఇక్కడ రాగానే నేను వాళ్ళకి గ్యారెంటీ ఇచ్చాను, బ్రతికిస్తా, భయపడుకో, సబ్బులు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. బ్రతికిస్తా, భయపడుకో అని మాట ఇచ్చాను. పిల్లకి ఆ గెడ్డల వల్ల జ్వరం, వీక్నెస్, మెడిసిన్ వల్ల ఇది కాదు, ఏ డాక్టరు గ్యారంటీ ఇవ్వడం, నేను బ్రతికిస్తానని మాట ఇవ్వడం. కానీ దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఈరోజు ఇంత కష్టంలో వచ్చిన వారికి నేను మాట ఇస్తున్నాను. ఏదైతే మాట ఇస్తున్నానో, నేను ఏది చేయగలుగుతున్నానో అదే చెప్తున్నాను, ఏది చెప్తున్నానో అదే చేయగలుగుతున్నాను. ఈరోజు ప్రజలకు ఇంత ఆదరణ యేసుక్రీస్తు నామములో కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప కార్యం అండి ఇది. అంత పెద్ద గెడ్డలు కరిగిపోవటము యేసుక్రీస్తు నామములో, అది కరిగిపోవటం ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప కార్యం. నేను అనుకుంటా ఇక ఎవరైనా రానటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, డాక్టర్లు చెప్పి వాటికి కొత్త పేర్లు పెట్టి, ఇది వేళల్లో ఒకరికి వస్తుంది, వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ ఉన్న డబ్బంతా ఖాళీ చేశాక మా ప్రయత్నం మేము చేసామని చేతులు కడుక్కుంటున్న హాస్పిటల్ చాలా ఉన్నాయి. కానీ యేసు ఆశ్చర్యపురంలో అలాంటిది లేదు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఎంతలో గడ్డ? ఎంత కొడుపు ఎంత ఉండేది మీ అమ్మకి అప్పుడు? ఇదిగో చూడండి, ఈమె కొడుపు ఎంతమంది పిల్లలు ఉన్నట్టున్నారు అప్పుడు? నిండు నెలలు ఉన్నట్టు, ప్రెగ్నెంట్ తోటి ఉన్నట్టు. ఎందులో కొడుపు? ఈ పిల్ల పెద్దది, చిన్నది, వీళ్ళిద్దరు కూతురు. వీళ్ళకి భర్తడే రాలే. ఈమె పాపము ఎంతో టీవీలో చూసి ఈ కొడుపు ఇట్లా ఉంది. డాక్టర్లు ఏమన్నారమ్మా? డాక్టర్లు ఏమన్నారు? ఇంతలో కొడుపు వచ్చింది, నీరు వచ్చేసింది. ఏమన్నారు అది నాకు నువ్వు చెప్పు. నాకు అన్నారు కదా, ఈమెకి చాలా గడ్డలు అయినాయి, లివర్ ప్రాబ్లం ఉంది, నోట్ల నుంచి రక్తం పడుతుంది, బతుకుతో. ఎంత రక్తం పడేది? చాలా పడ్డది, 2 బకెట్లు అంతా పడ్డది. ఏ హాస్పిటల్ అది? కిమ్స్ హాస్పిటల్. ఎక్కడ? హైదరాబాద్ లోనా? కిమ్స్ హాస్పిటల్ చూపించుకోగలిగారా? డబ్బులు ఉన్నాయా? అప్పుడు అప్పు తెచ్చుకుని ఇంత పెద్ద కొడుపు, రక్తం నోట్ల నుంచి పడతాం, పెద్ద కొడుపు అంటే. ఒకసారి లివర్ కి బ్యాండేజ్ చేశారు, ఒకసారి ఇక్కడ లోన దానికి ప్రాబ్లం అని ఇక్కడ 2 సార్లు ఈ మనిషి ఇట్లా నడవలేని స్థితిలో వచ్చిందండి. భర్త ఏం చేశాడు తెలుసా? ఏదో వేయందో ఇక్కడ దాకా వచ్చాడు భర్త, వదిలేసి వెళ్ళిపోయాడు. ఈమె దగ్గర ఉన్న డబ్బులు కూడా లాక్కుని వెళ్ళిపోయాడు తాగటాకి. ఈమె ఏడ్చుకుంటే ఇక్కడ నిలబడింది. అమ్మ నువ్వు ఏడవకు, దేవుడు ఉన్నాడు మనకి,
నేను తగ్గిస్తా ఆ కడుపుని. ఇంత పెద్ద కడుపు అంటే అదే 1-2 పిల్లలు ఉంటారు, వస్తా చూడు, అంత పెద్ద కడుపుతో వచ్చావు, బాధపడకని ప్రార్థన చేశానమ్మా. ఈ పిల్లందంట, ఏమన్నా నువ్వు చెప్పు అసలు ఆ టైంలో నిజంగా ఏమన్నా యథార్థం చెప్పు. ఎక్కడ పని చేస్తావు నువ్వు? నేను హాస్పిటల్లో చేస్తాను. ఏ హాస్పిటల్లో చేస్తావు? డెంటల్ హాస్పిటల్లో. ఎక్కడది? ఖమ్మంలో. ఏమన్నా మీ అమ్మని అతను తగ్గిద్దా అన్నావా? ఏమన్నా మీ అమ్మని ఏమన్నా? నీకు భాస్కర్ ప్రార్థన చేస్తారా? ప్రేయర్ చేస్తే తగ్గిద్దా అన్నాను. తగ్గిద్దా అన్నారు. అర్థమైందా తల్లి? అంటే ఇష్టం లేక కాదు, ఇంత పెద్దగా ఉంది రక్తం. ఎందుకన్నావు ఆ మాట? 2 ప్యాకెట్ల రక్తం కట్టేశారు. కక్కుతుంది, రక్తం కక్కుతుంది, కడుపు చూతి ఎంత ఎత్తున ఉంది. హాస్పిటల్ కాంది అంత. కిమ్స్ హాస్పిటల్నా? ఏ హాస్పిటల్ అది? కిమ్స్ హాస్పిటల్ కూడా కాంది అవుతుందా అన్నట్టుగా నువ్వు వెళ్తున్నావు, అవుతుందా అన్నట్టుగా పిల్లని నిరుత్సాహపడితే ఈ పిల్లని తీసుకుని వచ్చిందండి ఈ తల్లి. భర్తను కూడా తెచ్చింది. భర్త ఇప్పుడే వస్తానాగా డబ్బులు ఇటు అని డబ్బులు తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే నమ్మకం లేకో లేదా ఇంకోటో ఏమో ఆ బాధతో వచ్చిన ఈ తల్లి ఇవాళ కడుపు మామూలు అయిపోయింది. మొన్న కూడా ఈ మధ్య ఒకసారి ఫోన్ చేసి నాకు ప్రెగ్నెంట్ అని అన్నట్టుగా అనుకుంటున్నారు అందరూ అని బాధపడితే, నువ్వేం బాధపడకమ్మా, మనుషులకి ఎందుకు సిగ్గుపడతావు, దేవుడి కోసం చూడు, నీకు తగ్గిపోద్దని నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? తింటున్నావా? ఊరు చెప్పు. ఊరు సీరోలు మాది. అంటే ఏ జిల్లా? మా సీరోలు మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్ మాది. ఊరేది? సీరోలు మండలమా? ఇప్పుడు మీరు అందరూ సంతోషంగా ఉన్నారా? మీ నాన్న ఏమైనా మారాడా, అట్లా ఉన్నాడా? అందరూ ప్రార్థన చేయండి. వచ్చే వారం శనివారం ఇక్కడ ప్రార్థన ఉంటుంది. మీరు బాగుపడి మీ పక్కన వాళ్ళు చచ్చిపోకుండా, వాళ్ళు చచ్చిపోయారు అన్న ఉద్దేశం ఉంది. కొంతమంది కుళ్ళోళ్ళు ఉంటారు ఏంటంటే ఇక్కడ తగ్గించుకోనగా నేను చెప్పకూడదు, వాళ్ళకి ఎందుకు తగ్గాలని. కొంతమంది కుళ్ళోళ్ళు ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళుగా మనం ఉండాలి కదా, దారి చూపించాలి, మార్గం చూపించాలి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక జనవరి 7వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you. Praise the Lord. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.